హాయ్ అండి, వెల్కమ్ మై కున్వి బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హ్యాపీ సండే కాబట్టి ఈరోజు అయితే చికెన్ అనమాట. మా ఇంట్లో చికెన్ కర్రీ ఎటువంటి మసాలాలు లేకుండా పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటీ, చికెన్, ఆయిల్, సాల్ట్, అలాగే కారం, వీటితోనే మాత్రమే చికెన్ కర్రీ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకున్నాను, కడిగేసుకొని ఫస్ట్ స్టవ్ పైన అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. తెపాల ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత టమాటీలు కూడా వేసేసుకున్నాను. ఇవ్వండి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటీ మగ్గాలి కాబట్టి మూత అయితే పెట్టేశాను. ఇవ్వండి, టమాటీ మగ్గిపోయిన తర్వాత చికెన్ పీసులు అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే అందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అన్నది. ఇగోండి, ఉడికేసింది. తర్వాత కారం అయితే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను నేను. ఇవ్వండి, సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇవ్వండి, బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకున్నాను. ఇవ్వండి, ఉల్లిపాయలు, టమాటీలు అయితే మిక్స్ అయితే పట్టలేదు. మామూలుగా కర్రీ ఎలా వండుతారో అలానే వండేసాను. లాస్ట్లో ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను. ఇగోండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.